దేవుడి మీద ప్రమాణం చేసి ఈ వీడియో ఉన్నది ఉన్నట్టుగా ప్రజలు తెలియపరుస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నా. దీపం పథకం కింద మా పార్టీ అధికారం వస్తే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. పార్టీ అధికారం వచ్చి సంవత్సరం అవుతా ఉంది. 3 గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా లేదా రాష్ట్రంలో కొంతమంది ఫోన్ చేసి ప్రజల మాటలు తెలుసుకుందాం ఒకసారి. హలో హలో అన్నా, అంజనా నమస్తే. నేను ప్రేమ్ని అన్నా. నమస్తే అన్నా. మంది ఉమ్మడి వెస్ట్ గోదావరి కదా అవునన్నా. అన్న ఒక క్వశ్చన్ అన్న, ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు కదా. అవునన్నా. వచ్చే నెలతో సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరానికి వెళ్తారు. మీకు ఎన్ని వచ్చినాయి? అసలు మనకి వేయలేదన్నా, ఒక్కడు కూడా రాలేదు. రాలేదా? ఒక్కడు కూడా రాలేదన్నా. అయితే మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మోసం చేశాడన్నా. ఓకేనా, మళ్ళీ మారుతా. ఓకే అన్న. నమస్తే సార్, చెప్పండి. అమ్మా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు. వచ్చే నెల 4వ తారీఖుకి సంవత్సరం పూర్తి అవుతుంది. 3 సిలిండర్ వచ్చినాయమ్మా మీకు? నాకు అసలు ఒక్క సిలిండర్ కూడా రాలేదండి. రాలేదా? ప్రయత్నం చేశారమ్మా? ప్రయత్నం చేసామంటే రాలేదు. రాలేదా? ఏమంటారమ్మా వాళ్ళు? ఏమంటారు, మీకు పడవలే అంటున్నారండి. మీ పడవలే అంటున్నారా? సరే అమ్మా, సరే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. హలో తమ్ముడు అంజు ప్రకాష్, నీ ప్రేమన్నాయని. నమస్తేనా. మీది ఉమ్మడి చిత్తూరు జిల్లా కదా? అవునా అవునా. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. అన్నా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు కదా. వచ్చిన 4వ సంవత్సరం పూర్తి అవుతుంది. 3 గ్యాస్ సిలిండర్లు మీకు వచ్చినాయా? రాలేదన్నా. రాలేదా? ట్రై చేసావా? ట్రై చేశారు, నేను కాదు, వేరే వాళ్ళు ట్రై చేశారు. రాలేదు. రాలేదంటే మీ ఇంట్లో ట్రై చేశారు. ఓకే ఓకే ఓకే, మళ్ళీ మారుతా. సరే. హలో హలో, మా కవిత ప్రేమనాయుడు. ఏం తల్లి, ఎక్కడ బాగున్నావా? బాగానే ఉన్నా. అమ్మా, చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు కదా. అవును. సంవత్సరం అవుతుంది, వచ్చిన 4కి 3 గ్యాస్ సిలిండర్ వచ్చినాయి మనకి. నాకు ఒక్కడు కూడా రాలేదన్నా. రాలేదా? రాలా. అదేందమ్మా రాకపోవటం? నేనైతే తీసుకోలేదు. ఇవ్వలేదు చంద్రబాబు. చంద్రబాబు రాలేదు. అది అంటే అవి వాళ్ళు నెలల వయసుగా పెట్టారు కదా. ఆ స్కీమ్ లో నేను ముందు వెళ్ళాను. నెక్స్ట్ టైం వచ్చిందా చూడాలి, ఇక లేస్తాడో లేదో. ఈ సంవత్సరం అయితే రాలా మీకు? మాకు ఈ సంవత్సరం అయితే రాలా. ఏ నియోజకవర్గం మీది? మాది పచ్చిపాటి నియోజకవర్గం. ఓకే ఓకే, మళ్ళీ మాట. థ్యాంక్ యూ. హలో ప్రసాద్ గారు, నమస్తే అండి. ప్రేమ్ని. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ ఎక్కడ, ఏ జిల్లా మీది? వైజాగ్ అండి. వైజాగ్. సార్ ఒక చిన్న క్వశ్చన్ అండి. చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు. వచ్చిన 4తో పూర్తయింది. మీకు 3 సిలిండర్లు వచ్చినాయా? సార్ మేము బుక్ చేసాం కానీ ఒక్క సిలిండర్ వచ్చింది. ఒక్క సిలిండర్ కి అమౌంట్ ఎంతవరకు పడలేదు. ఒక సిలిండర్ తర్వాత నెక్స్ట్ వచ్చింది అని మీకు అంటారు. అవునా? డబ్బులు ఎందుకు పడలేదు? ఏమండి మన 2 పరిస్థితి ఏంటి? ఈసారి బుక్ చేయండి, ఈసారి పడతాయో అంటారు. సరే, మూడిట్లో ఒకటి పడ్డాయి అంటారు, కానీ డబ్బులు రాలా చేతికి. మూడిట్లో ఒకటి బుక్ అయింది. బుక్ అయిన దానికి డబ్బులు రాలా. మేము డబ్బులు కట్టాం, డబ్బులు రాలేదు. 2 మాత్రం బుక్కే కాదా? ఓకే ఓకే సార్, మళ్ళీ మారుతాం మీతో. నమస్తే అండి. ఓకే, నమస్తే. హలో హలో, తమ్ముడు గోపియా? హలో, ఎవరండి? తమ్ముడు నేను ప్రేమన్నాయని. అన్నా నమస్తే, చెప్పండి అన్న. బాగున్నా. ఏ నియోజకవర్గం మీది? తాడికొండ నియోజకవర్గం అన్న. ఓకే, చిన్న క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. అన్నా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు కదా. ఎవరికంట? అదే జనాలందరూ చెప్పాడు, మాట ఇచ్చాడు కదా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని. మరి మాకైతే ఎవరికి రాలేదన్నా. నేను ఇప్పుడు మా సచివాలయానికి కానీ మా మండలంలో ఉన్న గ్యాస్ ఆఫీస్ కైనా 10 సార్లు వెళ్ళి ఉంటాం. ఆధార్ కార్డులు, గ్యాస్ బుక్, బ్యాంక్ బుక్ తీసుకొని. రాలేదా మీకు? 10 సార్లు వెళ్ళాం. వాళ్ళ దగ్గర
పదిసార్లు కూడా వెళ్ళాం, ఒక్క సిలిండర్ కూడా రాలా. రాకపోతే అందరికి ఇచ్చాను చెప్తారు కదా, ప్రచారం చేస్తాను అందరికి ఇచ్చామని. ఎక్కడన్నా ఎవరికి ఇచ్చారు? నాకు తెలిసినంత వరకు ఎవరికి రాలా. ఉదాహరణగా నాదే ఉంది. మా మైకుంటూరు ఇండియన్ గ్యాస్ కంపెనీకి వెళ్ళినా ఉండాలి, సచివాలయానికి వెళ్ళాను, స్టేట్ బ్యాంక్ వెళ్ళాను, బ్యాంక్ అకౌంట్ తీసుకుని బ్యాంక్ వెళ్ళా, సచివాలయానికి వెళ్ళా, మళ్ళీ గ్యాస్ కంపెనీ ఎటువంటి గ్యాస్ కంపెనీకి వెళ్ళా, ఒక్కరిది కూడా రాలేదన్నా. ఓకే 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 సరే, మళ్ళీ మాడతా. ఓకే. హలో 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 తమ్ముడు, నేను ప్రేమనాని. చెప్పండి. మహేష్, నేను ప్రేమనాని. అన్నా అన్నా తమ్ముడు, మన ఏ జిల్లా? అన్నా నెల్లూరు జిల్లానా? నెల్లూరు జిల్లానా? అమ్మ నెల్లూరు జిల్లా. ఓకే తమ్ముడు, చిన్న క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. అన్నా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు. వచ్చిన 4వ సంవత్సరం పూర్తవుతుంది. మీకు 3 సిలిండర్ వచ్చినాయి తమ్ముడు? లేదు, రాలేదండి. రాలేదా? రాలేదు. ఎందుకు రాలేదు అడిగావా? ఎవరిని అడిగినా పడతాయి, డబ్బులు బుక్ చేసి పడతాయి అంటారు. బుక్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు గ్యాస్ వాళ్ళు అడిగితే అయ్యా పై నుంచి పడలేదు, మా గ్యాస్ అమ్మా వాళ్ళు చెప్తారు. బుక్ చేస్తున్నారు, పడతాయి అన్నారు, బుక్ చేసినాక పైనుంచి పడలేదని చూతా ఉన్నారు. వాళ్ళు పడలేదు, మా గ్యాస్ తెలుసు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ మోసపోయాం, అర్థమైందా? అవును, ఖచ్చితంగా మోసపోయాం. ఓకే ఓకే, మళ్ళీ మాడతాం. ఓకే. హలో అన్నా, నమస్తే. ప్రేమ్ని అన్నా. అన్నా నమస్తే అన్నా, బాగున్నారా? బాబన్నా అన్నా చెప్పన్నా. అన్నా, మంది ఏ జిల్లా అన్నా? మంది అనకాపల్లి జిల్లా వస్తుందన్నా. అనకాపల్లి జిల్లానా? అవునన్నా. అన్నా, చిన్న క్వశ్చన్ అన్న ఆన్సర్ చెప్పండి. అన్నా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు కదా. అన్నా వచ్చిన 4వ సంవత్సరం పూర్తవుతుంది. అన్నా 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ వచ్చానా మీకు? లేదన్నా. రాలేదా? రాలేదన్నా. ఎందుకంటే అడిగారా మీరు? ఎందుకని అడిగితే వస్తాయి అని చెప్తున్నాడు గ్యాస్ బాయ్. మాకు ఇచ్చినవే ఇస్తున్నాం అన్నా, మరి మా దగ్గర లేకపోతే మేము ఏం చేస్తాం, లాస్ అవుతాం కదా మేము. మీకు ఇస్తారని చెప్పి మీకు రాయించామన్నా, మరి మీకు డబ్బులు పడాలి, బ్యాంక్ లో పడ్డాయా లేవని అడిగాడు. మరి రూపాయి పడలేదు కదరా, మరి రూపాయి పడలేదు కాబట్టి మరి నేను అడుగుతున్నాము అంటే, మరి పడ్డాయా లేదని మాకు తెలియదన్నా, మరి అది గవర్నమెంట్ సిస్టమ్ అన్నా అని సరే. సంవత్సరానికి 3 ఇవ్వాలి, దాదాపుగా సంవత్సరం అయిపోతుంది, వచ్చే నెల నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ 3 అయిపోవాలి. ఇప్పటికీ మళ్ళీ వచ్చిన నుంచి ఫ్రెష్ గా రావాలి, మనకి ఫ్రెష్ గా రావాలి. అది కూడా అడిగాము. మా దగ్గర ఏం ఆన్సర్ లేదన్నా అని చెప్పి. అంటే మనం మోసపోయాం అన్నమాట. మోసపోయాం, అంతా మోసమే కదన్నా. ఓకేనా? ఓకేనా, మళ్ళీ మాట్లాడతాం మీతో. హలో నా జనంతో నమస్తే అన్న. ప్రేమ్నా? అన్నా నమస్తే. బాగున్నావా అన్నా? ఇప్పుడు మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కదా. అవునన్నా. చిన్న క్వశ్చన్ అన్న, ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు కదా. వచ్చిన 4తో సంవత్సరం పూర్తి అవుతుంది, ఇప్పటికి 3 సిలిండర్ రావాలా? మీకు వచ్చినా రాలేదా? రాలేదా? ఒక్క సిలిండర్ కూడా సంబంధించిన డబ్బులు కూడా లేదు. మాటలు అయితే చెప్పారు, చాలా మాటలు చెప్పారు, కానీ చాలా ఇబ్బంది. మీకు అయితే మీకు ఒక్క సిలిండర్ రాలా? ఒక్క సిలిండర్ కూడా రాలేదన్న. అయితే మాట ఇచ్చి మాట తప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ఉన్నదే కదన్నా, అది కామన్ అయిపోయింది. ప్రజలు నమ్మడం, ప్రజలను మోసం చేయడం. ఓకేనా, మళ్ళీ చేస్తాను మీకు. మా పార్టీ అధికారం వస్తే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. పార్టీ అధికారం వచ్చి వచ్చే 4తో సంవత్సరం పూర్తవుతుంది. ఇప్పటికీ ప్రతి ఇంటికి 3 సిలిండర్ రావాలా, కానీ ఏ ఇంటికి సిలిండర్ రాలా. రాష్ట్రంలో కొంతమంది ఫోన్లు చేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడు కదా, మీ ఇంటికి 3 సిలిండర్లు వచ్చి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మాకు రాలేదు, ఇవ్వలేదు, అడుగుతుంటే మాట దాటేస్తామని చెబుతా ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరైతే మాకు 1 సిలిండర్ బుక్ అయిందంటారు, దాన్ని కూడా డబ్బులు రాలని చెబుతా ఉన్నాడు. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మొదటి సంవత్సరం చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశాడో ప్రజలు తెలుసుకోవాలని, చంద్రబాబు నాయుడు నమ్మి ఏ విధంగా మోసపోయారో ప్రజలు అర్థం చేసుకుని సొంత తెలియపరుస్తూ, జై హింద్,
జై జగన్.